ఫ్రెండ్స్ ఇది నార్మల్ వీడియో. ఈ వీడియోని జస్ట్ మనం 1 క్లిక్లోనే ఈ విధంగా స్నో ఎఫెక్ట్ అప్లై చేసి ఇలాంటి వీడియో జనరేట్ చేసేయచ్చు చాలా ఈజీగా. ప్రజెంట్ ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మీరు ఎలాంటి వీడియోస్ అయినా సరే దాన్ని ఇలాంటి స్నో ఎఫెక్ట్ ఆ వీడియోలో ఈజీగా అప్లై చేసేయచ్చు. అండ్ ఈ వీడియో చూడడానికి కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది, ఏ విధంగా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించదు మనకు. సో ఈ విధంగా స్నో ఎఫెక్ట్ మీ వీడియోస్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్. సో దీనికోసం మీరు ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఎడిట్స్. సో ఎడిట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాప్. ఇది ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఎడిటింగ్ యాప్ అనమాట. ఇందులో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిట్ చేసుకొని డైరెక్ట్గా ఈ యాప్ నుంచే మీరు మీ అకౌంట్లో పోస్ట్ చేసేయచ్చు. ఇది అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ యాపే. సో చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో చాలా మంచి మంచి టూల్స్ అండ్ ఫీచర్స్ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్కే కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఇందులో వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయాలి. ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సింపుల్గా ఇందులో మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఐడితో లాగిన్ అవ్వాలి. జస్ట్ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చూపిస్తుంది. కంటిన్యూ విత్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా కంటిన్యూ చేసుకోవచ్చు. దీనికి పర్మిషన్స్, నోటిఫికేషన్ అండ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చేసేయాలి, అంతే. చాలా సింపుల్. అండ్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి, నార్మల్ వీడియోని. ఇక్కడ నేను ఒక నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను చూడండి. సో ఇది నా నార్మల్ వీడియో. ఇప్పుడు ఈ వీడియోలోకి స్నో ఎఫెక్ట్ నేను అప్లై చేస్తాను చూడండి. అది చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో ఫస్ట్గా దీనికి మీరు చేయాల్సిన బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాల్యూమ్, కట్, అడ్జస్ట్, ఫిల్టర్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ మేక్ షూర్ ఒకటి గుర్తుంచుకోవాలి, మీ వీడియో డ్యూరేషన్ అనేది 10 సెకండ్ కంటే తక్కువ ఉండాలి. 10 సెకండ్ కంటే తక్కువ ఉంటే ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ మీ వీడియో అనేది 20 సెకండ్ ఉంటే దాన్ని 2 పార్ట్స్గా కట్ చేసేయండి. 10 సెకండ్ పార్ట్గా కట్ చేసేయండి. తర్వాత 10 సెకండ్ పార్ట్కి ఇండివిజువల్గా మనం స్నో ఎఫెక్ట్ని అప్లై చేసేయచ్చు. సింపుల్గా ఇక్కడ ఈ ఫోటో మీద, ఈ పార్ట్ మీద, వీడియో టైమ్లైన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న కింద వాల్యూమ్, స్పీడ్, దాని పక్కన రీస్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. రీస్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు కార్టూన్ ఎఫెక్ట్ కానీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్స్. సో ఇప్పుడు ట్రెండింగ్లో మనకి ఇక్కడ స్నో ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని మనం అప్లై చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇది కనిపించకపోతే ఇక్కడ స్టైల్స్, క్యారెక్టర్స్ అండ్ ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది. లొకేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ స్నో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ స్నో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ రీస్టైల్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ రీస్టైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియోకి స్నో ఎఫెక్ట్ అప్లై అవుతుంది. ఈ పార్ట్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం మనకి ఇక్కడ టైం తీసుకుంటుంది. అంతవరకు మనం ఇప్పుడు వెయిట్ చేయాలి. సో మన నార్మల్ వీడియోలో స్నో ఎఫెక్ట్ అప్లై అవ్వడానికి టైం తీసుకుంటుంది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో స్నో ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మన వీడియోలో ఇక్కడ ఈ విధంగా స్నో ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. సో వీడియోలో మనకు ఏమాత్రం ఇది చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్గా అస్సలు అనిపించదు. సో చూడండి, మన వీడియోలో ఇక్కడ మన ఫేస్ని కూడా కొంచెం ఇక్కడ ఈ స్నో ఎఫెక్ట్ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా మన ఫేస్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అంత. కానీ ఇక్కడ గుర్తుపట్టలేంతగా కాదు, చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఈ స్నో ఎఫెక్ట్ అనేది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ స్నో ఎఫెక్ట్ అనేది చాలా రియలిస్టిక్గా మన వీడియోలో అప్లై అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని దీనికి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతాయో అవన్నీ సాంగ్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇక్కడ ఈ సాంగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి మీకు కావాల్సిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు పోస్ట్ కూడా చేసేయచ్చు. లేదా ఇక్కడ పైన ఇక్కడ రిజల్యూషన్ ఉంటుంది. రిజల్యూషన్లో మనకి ఇక్కడ 4K వరకు కూడా ఆప్షన్ ఉంటుంది. మనకు కావాలంటే ఇక 4K, 2K, ఫుల్ హెచ్డి వరకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్లో క్లిక్ చేసుకుంటే వీడియో ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఈ ట్రెండింగ్ స్నో ఎఫెక్ట్ వీడియోస్ మీరు చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఎడిట్స్ యాప్లో. ఓకే.